రాలేకపోయిన వారికి మరొక తరుణాన్ని దయచేయండి. ప్రభువా, ఇక్కడ నిలిచి ఉన్న మా అందరితో ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. అపవాదికి సిగ్గులయము నాశనం కలుగచేయండి. మీ సిలువ కృపాసన్ని దీవెన మా అందరికీ తోడుగా ఉంచుమని మా రక్షకుడైన నజరుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామం పేరిట అడిగి ప్రార్థించి వేడుకొని పొందుకుని ఉన్న మా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ మరొక పర్యాయము దేవుని నామం పేరిట హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఎంతో అమూల్యమైన సంగతులు ఈ నిర్గమకాండ గ్రంథములో భక్తుల ద్వారా మన కొరకు, మన ఆశీర్వాదం కొరకు, మన మేలు కొరకు ప్రభువు రాయించిన వారు ఉన్నారు. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాటలాడుచుండెను. దేవునికి స్తోత్రం. ఒక ఇద్దరు మనుషులు లేదా ఇద్దరు స్నేహితులు ఎలాగైతే నిత్యము నిరంతరము ఒకరినొకరు మాట్లాడుకుంటూ ఉంటారో, అలాగున పరిశుద్ధుడైన దేవుడు, సైన్యములకు అధిపతి అయిన దేవుడు, అలాగే తన పిలుపును బట్టి పిలుచుకున్నటువంటి తన సేవకుడైన మోషే భక్తుడు, భూమి మీద ఒక భక్తుడు, సర్వాధికారికం కలిగినటువంటి దేవుడు, ఇద్దరు కూడా ఒక స్నేహితులులాగా మాట్లాడుకోవటం అనేది చాలా ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం లేదా ఒక ప్రత్యేకమైన అనుభవం. దేవుడు తన పిల్లలతో మాట్లాడుతారు. దేవునికి తన పిల్లలతో మాట్లాడటం చాలా ఇష్టం. దేవునికి ఎప్పుడు కోపమేనేమో, ఆయన ఉగ్రతే చూపిస్తాడేమో, కోపమే చూపిస్తాడేమో, దేవుడు శిక్ష విధిస్తాడేమో, తన మాట వినకపోతే ప్రజలను ఆయన బాధ పెడతాడేమో అనుకుని చాలామంది వారికి తోచినట్లుగా ప్రభువుని ఎలా పడితే అలాగ అర్థం చేసుకుంటూ ఉంటారు. దేవుడే నా మీదకి ఏదైనా శోధన కావాలని పంపించారేమో. దేవుడు ఎప్పుడు కూడా శోధించేవారు కాదు. దేవునికి స్తోత్రం. దేవుడు హృదయాన్ని పరిశోధిస్తారు తప్ప శోధించే దేవుడు మీరు కాదంటారని నేను వెయిట్ చేస్తున్నాను. నిజమేనా? దేవుడు పరిశోధిస్తారు కానీ శోధించే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు కూడా దేవునికి ఒకరిని బాధ పెట్టడము, లేదా ఒకరిని ఇబ్బందులు పాలు చేయటం, లేకపోతే ఒకరిని కష్టపెట్టడం, అలాంటి దేవునికి ఇష్టం కాదు. అసలు దేవుని నైజములో అలాంటివేమీ ఆయనలో లేవు, ఉండవు కూడా. దేవునికి స్తోత్రం. దేవుని మనస్సు ఎప్పుడు కూడా తన పిల్లల్ని ప్రేమించే మనసే. తన పిల్లలకి ఎల్లప్పుడూ ఆయన సహాయం చేసే దేవుడు. భక్తులు అంటారు కదా, నేను కొండల తట్టు నాకు కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుంచి వచ్చును. అక్కడికి తర్వాత మాట ఉంటుంది, భూమి ఆకాశములు సృజించిన యెహోవా వలననే నాకు సహాయము కలుగును. దేవునికి స్తోత్రం. దేవుడు ఒకటి ప్రేమించే దేవుడు, రెండవది ఆయన జాలిపడే దేవుడు, మూడవదైన కనికరము కలిగిన దేవుడు, నాలుగవదైన వాత్సల్యత కలిగిన దేవుడు, ఐదవది ఆయన క్షమించే దేవుడు, ఇంకా చెప్పాలంటే ఆయన మన ప్రార్థనలు ఆలకించే దేవుడు, మనకు ఎల్లప్పుడూ ఏ విషయములోనైనా ఆయన సహాయము చేయగలిగిన దేవుడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అంటే మనకి సహాయము చేయుట దేవునికి ఇష్టము. హల్లెలూయా. మనకు మేలు చేయుట దేవునికి ఇష్టము. దేవుని నైజములో ఇవన్నీ ఉన్నాయి. అందుకే అనంత దివ్య లక్షణములు కలిగినటువంటి దేవుడు అంటారు. దేవునికి స్తోత్రం. ఆయన అద్భుతమైన గుణగణాలు లెక్క పెట్టటము, వర్ణించటం, వివరించటం అవి మానవ జ్ఞానానికి, మన మితికి మించినవి, మన జ్ఞానానికి మించినవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చాలా ప్రేమ గలవారు, చాలా దయగలిగిన వారు. ఆయన ఎల్లప్పుడూ మేలు చేస్తారు. ఎల్లప్పుడూ అన్ని విషయాల్లో దేవుడు మనకు సహాయపడే దేవుడై ఉన్నారు. దేవునికి స్తోత్రం. అయితే దేవునికి తన భక్తులతో, తన పిల్లలతో, తన ప్రజలతో దేవునికి మాట్లాడడం చాలా ఇష్టం. దేవుడే మౌనముగా ఉంటే అది ఎవరికి మేలు
కాదు. దేవుడు మౌనంగా ఉంటే ఎవరికి ఆశీర్వాదం కలగదు. ఆయన మాట్లాడితేనే మనకి మేలు. అదే భక్తులు కూడా చాలాసార్లు పాడుతుంటారు, నాతో మాట్లాడు ప్రభువా, ఒక్కసారి నాతో మాట్లాడు యేసు, మరొక్కసారి, ఇంకొకసారి. దేవుడు మాట్లాడి దేవుడై ఉన్నారు. ఇక్కడ మోషే భక్తునితో అక్కడ నాకు బాగా మనస్సును తాకినటువంటి విషయం ఏంటంటే, మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుతుండెను. ఇప్పుడు దేవునికి ఎవరు స్నేహితుడైపోయారు? మోషే భక్తుడు స్నేహితుడైపోయాడు. అసలు దేవునికి మానవునికి ఏమన్నా స్నేహం చేయటానికి ఏమన్నా అవకాశాలు ఉన్నాయా? అసలు దేవుడు ఎక్కడ? ఆ మట్టి నుండి తీయబడిన మనుష్యుడు ఎక్కడ? ఆయన దివ్యమైన గుణగణాలు లక్షణాలు కలిగిన దేవుడు, గొప్ప దేవుడు, దేవదూతల సహితము ఆయనను సమీపించలేనంత మహిమలో స్తుతించబడుచున్న దేవుడు ఒక నరమాతృనితో, తన భక్తునితో, ఒక స్నేహితునితో మాట్లాడినట్టు మాట్లాడుతున్నారంటే, మొదటిగా మనం గమనించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, పరిశుద్ధుడైన దేవుడు ఈ లోకములో ఉన్న తన పిల్లలమైన మనతో ఆయన స్నేహం చేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఆయన ప్రేమించడానికి ఇష్టపడుతున్నారు. మన మొరలు ఆయన వినడానికి ఇష్టపడుతున్నారు. మనకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నారు. ఈ భూమి మీద ఏ మనుషులకైనా కొంతకాలం ప్రేమ ఉంటుంది, కొంతకాలం ద్వేషం ఉంటుంది, కొంతకాలం అసూయ కలుగుతుంది, కొంతకాలం ఈర్ష్య కలుగుతుంది, కొంతకాలం పగ పుడుతుంది, కొంతకాలం వాళ్ళ మనసులన్నీ మారిపోతూ ఉంటాయి. కానీ దేవుని మనస్సు నరుని మనస్సులాగా క్షణానికి ఒకలాగా మారిపోయే మనసు కాదు. దేవునికి స్తోత్రం. రెండవది, ఆయన సహాయం చేసే విషయంలో మీకు చెప్తున్నాను, కొంతకాలం సహాయం చేసి ఆ తర్వాత అతమాటు నాకు అడక్కు, నాకు ప్రార్థన చేయకు, నాకు సహాయం చేయమని అడక్కు, ఎన్నిసార్లు చేయమంటావు, నాకు ఇంకో పనేమీ లేదనుకుంటున్నావా, నీకు సహాయం చేయడానికి నేను ఉన్నానా అని చెప్పి దేవుడు మన మీద విసుగుదల చెందేవారు చెప్పండి కాదు. దేవునికి స్తోత్ర. నువ్వెన్నిసార్లైనా, ఎన్ని మారులైనా, నీ జీవిత కాలములో 100 సార్లైనా, 1000 సార్లైనా, 1,00,000 సార్లైనా, ఇంకా నీకు ఓపుకుంటే 1,000,000 సార్లైనా దేవుని సహాయాన్ని నీవు నిరభ్యంతరంగా అడగవచ్చు. దేవునికి స్తోత్రం. బాగా గుర్తుపెట్టుకోండి, దేవునిని ఎన్ని మారులైనా, ఎన్నిసార్లైనా, ఎలాంటి విషయాలలోనైనా దేవుని సహాయమును మనము అడగవచ్చు. ఈ భూలోక తండ్రి అయినా, ఈ భూలోకపు తల్లి అయినా మనకు సహాయం చేయటానికి విసుగుదల చెందుతారేమో కానీ దేవునికి మన మీద ఎన్నడూ విసుగుదల కలుగదు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఇప్పటికే చాలా అడిగాను దేవుని దగ్గర, ఇంకేం అడగనులే అని అనుకోవాల్సిన అవసరత లేదు. దేవుడు ఎన్ని మారులైనను, బాగా గుర్తుపెట్టుకోండి, నీ జీవిత కాలములు ఎన్నిసార్లైనను ఆయన సహాయం చేయగలిగినటువంటి గొప్ప దేవుడై ఉన్నారు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఇంకా క్రిందకి మనం 13వ వచనం చదివితే, కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల, నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును. చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలే కదా అనెను. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. 33వ అధ్యాయం 3వ వచనం చదవండి. 3వ వచనం, అక్కడే 3వ వచనం, మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. దేవుడు ముందేమన్నారు? నేను రాను అన్నారు. తర్వాత మోషే అడిగేసరికి, బతిమాలేసరికి, ప్రార్థించేసరికి వెంటనే దేవుడు, నా సన్నిధి నీకు తోడుగొచ్చు. ఆయన సన్నిధి అంటే వస్తానంటున్నారా, రానంటున్నారా? ముందేమన్నారు? నేను రానంటున్నారు. కోపగించుకున్నారు. ఆయనకి బాధ కలిగింది, ఆయనకి చాలా వేదన కలిగింది. నేను రాను మోషే, ఈ ప్రజల్ని ఎలా తీసుకెళ్తావు తీసుకెళ్ళు, వెళ్ళిపోమను,
నడిచి వెళ్ళిపోమ్మను, నేను రాను. నేను మీతో వస్తే మాటి మాటికి నన్ను బాధ పెడుతుంటారు, నాకు కోపం ఎక్కువ, నేను వారిని అక్కడ సంహరిస్తానేమో అంటే భక్తుడు అన్నాడు, నీ సన్నిధి మాతో రాని ఎడల మమ్మల్ని ఇక్కడ నుండి ఎక్కడికి తోడుకుని పోవద్దు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. 12 వచనం చదవండి. మోషే యెహోవాతో ఇట్లనెను, చూడుము, ఈ ప్రజలను తోడుకుని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు గాని నాతో ఎవరిని పంపెదను నాకు తెలుపలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకు ప్రభు అన్నారు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చాను. 15 వచనం చదువుతాం. మోషే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మలను తోడుకుని పోకుము. దేవునికి స్తోత్రం. మోషే భక్తుడు అంటున్నారు, సరేనయ్యా, ఎవరినైతే ఏమంటారు తెలుసా, సర్లే ప్రభా, నువ్వు రానంటున్నావు కాబట్టి నేనే ఈ ప్రజలతో ఏదో నా తిప్పలు నేనే పడతానులే, బయలుదేరుతానులే, ఏదైనా అవసరం ఉంటే అప్పుడు నేను ప్రార్థనలో నిన్ను పిలుస్తానులే, ఏదైనా అవసరం అయితే సహాయం చేద్దిగానిలే అని దేవుణ్ణి పక్కన పెట్టి, నా చేతిలో కర్ర ఉంది, అద్భుతాలు చేయగలను, నేను కొడితే ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోయింది, నేను ఆకాశం ఎత్తి ప్రార్థన చేస్తే మన్నా కురిసేసింది, బండను కొడితే నీళ్ళు వచ్చేసాయి, నాకు అన్నీ తెలుసులే అని ఏ విషయంలోనూ దైవజనుడైన మోషే అంత ప్రత్యక్షత కలిగిన దేవుని ఎదుట గర్వపడలేదు. దేవునికి స్తోత్రం. ఇప్పటికీ చిన్న పిల్లోళ్ళగా ఏమంటున్నాడు తెలుసా మోషే, నువ్వు మాతో రాని ఎడల మమ్మల్ని ఇక్కడి నుండి ఎక్కడికి తోడుకుపోవద్దయ్యా, నీ కృప లేకుండా నేను అడుగు తీసి అడుగు వేయలేను ప్రభువా, నీ సన్నిధి లేకుండా నేను ఎక్కడికి వెళ్ళలేను. నా చేతిలో కర్ర ఉండొచ్చు, నువ్వు నాకు ప్రత్యక్షతలు ఇచ్చి ఉండొచ్చు, ఎర్ర సముద్రాన్ని మేము దాటేసి ఉండొచ్చు, కానీ నీ కృప లేకుండా, నీ సన్నిధి లేకుండా మేము ఎక్కడికి వెళ్ళలేము. దేవునికి స్తోత్రం. అందుకే భక్తులు రాస్తారు, నీ సన్నిధి కోరునట్టి మానవుడే ధన్యుడు, నీ సన్నిధి కోరునట్టి మానవుడే ధన్యుడు, నీ సన్నిధి కలిగియున్న ఆనరుడే ధన్యుడు, నీ సన్నిధి కలిగియున్న ఆనరుడే ధన్యుడు, నీ సన్నిధి కోరునట్టి మానవుడే ధన్యుడు, నీ సన్నిధి కోరునట్టి మానవుడే ధన్యుడు. పడకుండా చేయునది నీ పాద సన్నిధి, పడకుండా చేయునది నీ పాద సన్నిధి, నిరతమునను నిలుపునది నీ దివ్య సన్నిధి, నిరతమునను నిలుపునది నీ దివ్య సన్నిధి, నీ సన్నిధి కోరునట్టి మానవుడే ధన్యుడు, నీ సన్నిధి కోరునట్టి మానవుడే ధన్యుడు, నీ సన్నిధి కలిగి ఉన్న ఆనరుడే ధన్యుడు, నీ సన్నిధి కలిగి ఉన్న ఆనరుడే ధన్యుడు, నీ సన్నిధి కోరునట్టి మానవుడే ధన్యుడు. హల్లెలూయా. ఇది చాలా పెద్ద పాట. అపవాది తంత్రములను లయపరచును సన్నిధి. అసలు ఆయన సన్నిధి లేకపోతే ఈ భూమి మీద ఏ మానవుడు సురక్షితంగా నెమ్మదిగా జీవించలేడు. ఆయన సన్నిధి మనకి కావాలి. అందుకే ప్రభు అన్నారు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. దేవునికి స్తోత్రం. ముందేమో రానన్నారు, మోషే గారు ప్రార్థన చేస్తే నా సన్నిధి నీకు అంటే వస్తానన్నారు. హల్లెలూయా. దేవదేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఒకసారి 20వ వచనం చదువుదాం. మరియు ఆయన, నీవు నా ముఖము చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతుకుడు అనెను. ఆ రోజు ప్రభు మాట్లాడుతుంటే ఎందుకు మోషే గారికి దేవుని చూడాలన్న ఆశ కలిగింది. ఆశ కలిగి, ప్రభువా నిన్ను చూడాలనుకుంటున్నాను, నీ స్వరమే వింటున్నాను కానీ నిన్ను నేను పరిపూర్ణంగా చూడలేదు, అసలు ఎంత అద్వితీయ సర్వశక్తిమంతు దేవుడువో, నిన్ను ఒక్కసారి నీ ప్రత్యక్షత అంతా కూడా నేను చూడాలనుకున్నాను. ప్రభు అంటున్నారు, మోషే మేలు కోరి ఒక మాట చెప్పారు, నేను మాట్లాడుతున్నాను కదా, అయినా నీకు నన్ను చూడాలని ఆశ కలిగింది, కానీ
నేను చెప్పవలసిన గొప్ప విషయం ఏంటంటే, ఆ, ఏ నరుడు నన్ను చూచి బ్రతుకుడనను. దేవునికి స్తోత్రం. దేవుని చూచి మనిషి బ్రతకలేడంట. అంటే అది ఏంటి ఆ మాటకు అర్థం? అంటే మానవ శక్తి, దైవ శక్తిని చూడగలిగినంత శక్తి మానవ శక్తికి లేదు, అదే అర్థం. మానవులు మనం కొంతవరకు శక్తిమంతులమే. దేవుడు మనకి బలం ఇచ్చారు, జ్ఞానం ఇచ్చారు. ఏదైనా ఒక వస్తువును ఎత్తగలం, మోయగలం, కొంత దూరం ఆ వస్తువును విసరగలం. మనలో కూడా కొంచెం బలం ఉంది. ఏదైనా విరగొట్టాలన్నా విరగొట్టగలుగుతాం. మనకు ఆ శక్తి ఉంది, కొంత ఉంది. కానీ అది ఎంత అంటే సముద్రములో ఒక నీటి బిందువంత మన శక్తి. ఆయన శక్తి మహాసముద్రం అంత. దేవునికి స్తోత్రం. ఒక నీటి బిందువుకుండే శక్తి మనదైతే మహాసముద్రం అంత శక్తి ఏమో దేవునిది. ఇప్పుడు మానవ శక్తితో దైవ శక్తిని అంతటి ప్రత్యక్షతను చూడాలంటే మానవ శక్తి తట్టుకోలేడు. అందుచేత దేవుడు అన్నారు, నీకు కనబడలేక కాదు, నీకు ప్రత్యక్షం అవ్వలేక కాదు, కానీ ఓ మోషే, నన్ను చూచిన నరుడు బ్రతకలేడు. అంటే నా శక్తి నీ శక్తి కంటే ఎన్నో కోట్ల రెట్లు ఎక్కువ అని చెప్పారన్నమాట. దేవునికి స్తోత్రం. అందుకే క్రింద ప్రభు బలి ఒక చక్కటి మాట అన్నారు, యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలువవలెను. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్నుంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా అరచేతితో నిన్ను కప్పెదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు అలా నిలబడుండు, రెండు కొండల మధ్యలోంచి నేను అలా వెళుతూ నీకొక ప్రక్క నా అరచెయ్యని నేను ఇలాగా అడ్డుగా పెడతాను, నా మహిమంతా నీ మీద పడకుండా. దేవుడు ఎంత గొప్ప మాట చెప్పారు. నీకు నేను కనబడతాను, కనబడనని నేను అంటలేదు, కానీ నా పూర్తి మహిమంతా నీవు చూస్తే తట్టుకోలేవు, బ్రతకవు. కాబట్టి నా మహిమకు నిన్ను అలాగా నా అరచెయ్యి నేను అడ్డు పెడతాను, నేను దాటి వెళ్ళినప్పుడు. హల్లెలూయా. కింద తర్వాత 23 వచనం చూడండి. నేను నా చెయ్యి తీసిన తర్వాత నా వెనుక పార్శ్వమును చూచెదవు గాని నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పాను. హల్లెలూయా. నేను వెళ్ళిపోతున్నప్పుడు ఇంకా అలా దాటిపోతాను అనిపించుకున్నప్పుడు నా అరచెయ్యి కాస్త అలా ప్రక్కకి నేను తప్పించినప్పుడు నా వీపు భాగాన్ని, నా వెనుక భాగాన్ని చూడు కానీ నా ముఖమును చూడాలని నువ్వు అనుకోద్దన్నారు. అంటే దేవుడు ఇప్పుడు మోషే గారికి కనబడినట్టే. అలాగని పూర్తిగా ఆయన ప్రత్యక్షం అవ్వలేదు. ఎందుకంటే అంతటి మహిమను అంతటి భక్తుడైన మోషే కూడా చూచి తట్టుకోలేరన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ అంతటి మహిమను ఒక రోజున మనం రెండవ రాకడలో చూడబోతున్నాము. దేవదేవునికి మహిమ కలుగునగాక. ఖచ్చితంగా రెండవ రాకడలో ఎత్తబడినటువంటి పరిశుద్ధులందరూ అంతటి మహిమలోనికి ప్రవేశించబోతున్నారు. కేవలం ఆ మహిమను చూడగలిగిన ధన్యత పరిశుద్ధులకు మాత్రమే ఉంది. ఆ మహిమలో ఉండగలిగిన ధన్యత పరిశుద్ధులుగా మాత్రమే ఉంది. అందుకే తన పిల్లలు ఆయన వలె పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు మనకి బల్లారాధన కూడా సిద్ధపరిచారు. దేవునికి స్తోత్రం. ప్రాణం పోయేలోపు, ఆయన రాకడొచ్చేలోపు పరిపూర్ణమైన పరిశుద్ధతను మనం సంపాదించుకుని, ఇప్పుడు ఏ మహిమనైతే దేవుడు మోషే గారి ఎదుట ప్రత్యక్షపరిచారో అంతటి మహిమలోనికి, ఆ మహిమ మేఘములోనికి, రాకడ మేఘములోనికి మనందరము ప్రవేశించదముగాక. ఆమేన్. హల్లెలూయా. మానవ రీతిగా ప్రభును చూడలేకపోవచ్చు, కానీ ఒక రోజున ఆత్మస్వరూపులుగా మనం దేవుణ్ణి చూడబోతున్నాం. కేవలం చూడటమే కాదు, ఆయనతో కలిసి యుగ యుగాలు దేవునితో కలిసి జీవించబోతున్నాం. ఇక మీదట మన బ్రతుకు ఎవరితో? ఇక మీదట రానున్న కాలములో ఎవరితో? దేవునితో. ఇప్పటి వరకు ఈ మట్టి లోకములో, ఈ పాప లోకములో, ఈ మనుష్య లోకములో మనుషులతో కలిసి బ్రతికాం. ఇక మీదట మనం ప్రాణం పోయినను లేదా దేవుని రాకడొచ్చినను ఖచ్చితంగా మనం
దేవునితో కలిసి జీవించబోతున్నాం. దేవదేవునికి మహిమ కలుగునుగాక. ఒకప్పుడు ఈ అనుభవం ఎక్కడుందో తెలుసా? ఏదేను తోటలో ఉంది. పాపము లేనప్పుడు ఏదేను తోటలో ఆదామవ్వలు దేవునితో కలిసి అలాగే జీవించారు. కానీ పాపం ఏం చేసింది? దేవుణ్ణి, తన పిల్లల్ని దూరం చేసేసింది. ఈ భూలోక సంబంధమైన ఏదైనా తోటలో కలిసి జీవించలేని మానవులను తన పరిశుద్ధ రక్తము ద్వారా పాపస్థితి నుండి విడిపించి కడిగి పరిశుద్ధులుగా నీతిమంతులుగా మార్చి ఏకముగా ఆయనతో పరలోక రాజ్యములో ఉండుటకు తన పిల్లలను ఆయన కొనిపోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. తన రాజ్యములోనికి దేవుడు మనల్ని తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. అంటే మన మీద దేవునికున్న ఇష్టము అషామాషి అంతో ఎంతో కొంత ఇష్టమని చెప్పలేమన్నమాట. తన రాజ్యములో ఉండుటకు, తనతో కలిసి ఉండుటకు మనల్ని ఆయన కొనుపోవడానికి మేఘాల మీద ఆయన త్వరలో చెప్పండి రాబోతున్నారు. యేసు రాజుగా భూలోకమంతా, యేసు రాజుగా భూలోకమంతా, రావి కోటి తేజుడో రమ్యమైన, రావి కోటి తేజుడో రారాజుగా, యేసు రారాజుగా వచ్చుచున్నారు. యేసు రాజుగా లోకమంతా, యేసు రాజుగా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆయన రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా వస్తున్నారు. మనం ఇంత భక్తి చేసినందుకు ఇంక లాస్ట్గా మనం పొందుకునే గొప్ప మేలు ఏంటంటే ఆయన ఎదుర్కోవటమే, ఆయన చూడటమే, ఆయన రాకడ సమయంలో మనం ఎత్తబడటమే. ఎగిరినప్పుడు దాకా నేను భూమి మీద ఉంటాను అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. దానికి కూడా ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు. దేవునికి స్తోత్రం. కేవలం బతుకున్న వాళ్ళని తీసుకెళ్తానప్పుడు చచ్చిపోయిన వాళ్ళని నేను తీసుకెళ్ళనన్న దేవుడు మాత్రం కాదు. ఇంకా చెప్పాలంటే బతుకున్న వాళ్ళకంటే నిద్రించిన వాళ్ళే మొదట ఆయన రాకడలో లేపబడతారంట. దేవునికి స్తోత్రం. అంటే ముందు వరుస అయిన ఉంటుంది మనకి, ఏదో ఒక వరుస. మొత్తం మీద ఈ రెండు గుంపుల్లో ఏదో గుంపులో మనం చెప్పరండి ఉంటాం. నేను ఉంటాను, ఏదో గుంపులో నేను ఉంటాను. సజీవులై తిరిగి లేచిన ఆ గుంపులో నేను ఉంటాను, లేకపోతే ఏదో ఒక గుంపులో, ముందు గుంపు అయినా వెనక గుంపు అయినా ఏదో గుంపులో నేను ఉంటాను. దేవునికి స్తోత్రం. నేను ఉండటమే కాదు, జీవగల దేవుని సంఘములో ఉన్న మనందరం కూడా ఉందుముగాక. దేవునికి స్తోత్రం. అట్టి ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన తండ్రి, మహోన్నతుడానికి స్తోత్రాలు. మీ కృప కలిగిన నామములు ఈ రాత్రి కొన్ని అమూల్యమైన విషయాలు నీ సన్నిధిలో ధ్యానించటానికి కృపనిచ్చినందుకు వందనాలు నాయనా. మోషే భక్తునితో ముఖాముఖిగా మాట్లాడిన మహనీయమైన దేవానికి వందనాలు. మీకు కోపం కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు నేను మీతో కూడా రాను అని అన్నారు ప్రభువా. మోషే ప్రార్థించగానే, బతిమాలుకోగానే మరలా మీకు జాలి, దయ, కనికరము కలిగి అయ్యా వెంటనే ప్రభువా నా సన్నిధి నీకు తోడుగా వస్తుందని చెప్పారు ప్రభువా. రాను అన్న దేవుడివే మరలా తిరిగి వస్తాను అన్నావు ప్రభువా. అందును బట్టి మీకు వందనాలు తండ్రి. నీ పిల్లలంటే నీకు ఎంత జాలి నాయనా, ఎంత దయ ప్రభువా, ఎంత కనికరం ప్రభువా, ఎంత కృపగలిగిన దేవుడు నాయనా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ ప్రజలని ఇశ్రాయేలులకు పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా వారు నడిచిన 40 సంవత్సరాలు నీ వారికి తోడుగా ఉన్నావు దేవా. నీకు వందనాలు తండ్రి. మా జీవిత కాలములో కూడా, మా బ్రతుకులు కూడా నీవు తోడై ఉన్నందుకు వందనాలు నాయనా. మాకు కూడా తోడయ్యుండయ్యా, మమ్మల్ని కూడా బలపరచయ్యా, మమ్మల్ని కూడా దీవించయ్యా. మాతో కూడా మీ సన్నిధి ఉంచు నాయనా. నీ సన్నిధి లేకుండా మేము ఎక్కడికి వెళ్ళలేము నాయన. నీ సన్నిధి లేకుండా మేము బ్రతకలేము ప్రభువా. మీకు స్తోత్రములు తండ్రి. జీవంగల దేవుని సంఘ బిడ్డలతో మీరుండి మహిమనందమని తండ్రి రాత్రి చేయబడుతున్న ప్రార్థనలు కూడా మీరు ఆలకించమని
నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ పేరిట అడిగి ప్రార్థించి వేడుకుని పొందుకుని ఉన్న మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.